సిఆర్డిఏ అని చెప్పి చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏర్పాటు ఈ కొత్త రాజధాని అమరావతి ఏదైతే ఉందో దీన్ని సింగపూర్తో పోలుస్తూ అనేక మార్లు గత 2014-19లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు మోసం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అనేక సందర్భాల్లో ఆ సింగపూర్కు చెందినటువంటి ప్రజాప్రతినిధులను తీసుకుని వచ్చి కొన్ని అగ్రిమెంట్లు చేయించడం, తర్వాత ఇక్కడి నుంచి ప్రజల్ని కొంతమందిని, రైతుల్ని కొంతమందిని సింగపూర్ తీసుకుని వెళ్ళి వాళ్ళని ఏమార్చేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత 2019-24 మధ్యలో మనం జరిగినటువంటి పరిణామాలు చూస్తే సింగపూర్లో ఈయన ఎవరినైతే తీసుకుని వచ్చాడో ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని వచ్చి ఈశ్వరన్ అని చెప్పి ఆ దేశానికి సంబంధించినటువంటి మంత్రిని తీసుకుని వచ్చి పెద్ద ఈ అమరావతిని సింగపూర్గా మార్చేస్తున్నాం అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయడం చూసాం. తీరా చూస్తే ఈశ్వరన్ గారు ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళేది జైల్లో ఉన్నటువంటి ఆ ఈశ్వరన్తో ములాఖాత్ అవ్వడానికి వెళ్తున్నారా, లేకపోతే మరొకసారి ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ సింగపూర్ 2.0 అని చెప్పి ఈ ప్రాంత ప్రజల్ని మరొకసారి మోసం చేయడానికి వెళ్తున్నారా అనేటువంటి సమాధానం చెప్పాలి.